జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం చేయాలో ఏంటో, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. అత్తయ్య, ఏంటిది అత్తయ్య? గంట క్రితమే కదా టాబ్లెట్స్ వేసుకున్నారు, మళ్ళీ ఇదేంటి? గంట క్రితం ఒక రకమైన టెన్షన్, ఇప్పుడు ఇంకో రకమైన టెన్షన్. ఏం చేయనే? దేనికత్తయ్య ఈ టెన్షన్? దేనికంటావేంటే, వాడేమో ఉత్తరం, ఆ పిల్లేమో దక్షిణం. సాంప్రదాయం అంటే ఆ పిల్లకి తీపి, వీడికి ఆచారం అంటే శత్రువు. అయ్యో, ఎంతని మేనేజ్ చేద్దాం? అసలు వాడు ఆ పిల్లని దీవిస్తాడో లేదో అని టెన్షన్ ఓ పక్క, వాడి గురించి ఆ పిల్లకి ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్ మరో పక్క. షో చచ్చే చావు వచ్చిందనుకో. ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారు అత్తయ్య? అదే తెలియట్లేదు. నలుగురిలో ఉన్నప్పుడు మేనేజ్ చేస్తారు, ఓకే. మరి వాళ్ళిద్దరూ 4 గోళ్ల మధ్య ఉన్నప్పుడు తెలిసిపోతుందంటావా? మన సామ్రాట్ గురించి శ్రీవల్లికి తెలిసిపోతుందని టెన్షన్ పడ్డం కాదత్తయ్య. శ్రీవల్లికి సామ్రాట్ పద్ధతుల్ని అర్థం చేసుకునేలా చూడాలి. అర్థం చేసుకుంటుందంటావా? అత్తయ్య, ఈరోజే కదా వచ్చింది, అంతా కొత్తగా ఉంటుంది. ఆ కార్యమేదో జరిగిపోతే అంతా సెట్ అవుతుంది. అమ్మా, కార్యం అంటే గుర్తొచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి అన్నం తినడానికే ఎంత టెన్షన్ పడ్డాను. ఆ కార్యం ముందు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి, అవన్నీ కలిసే చెయ్యాలి. ఇంకా ఎన్ని టాబ్లెట్స్ మింగాలో. తప్పదు మరి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మీకు సమ్మగా ఉంది కదా? నన్నంటావే, చిన్నప్పటి నుండి వాడేం చెప్పినా జిందాబాదులు కొట్టావు. ఇప్పుడు వాడి బుద్ధి చెట్టెక్కి కూర్చుంది. ఏం చేస్తావు? మేనేజ్ చెయ్యి. నేను చేయకపోతే తమరు చేస్తారా? తమరికి ఏం చేతనవుతుందని నా టెన్షన్ చూసి ఎంజాయ్ చేయడం తప్ప. మావయ్య, అత్తయ్య, ఏం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ టైంకి అన్నీ జరిగిపోతాయి. ఏంటమ్మా జరిగేది? ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. వాడేమో కళ్ళు తెరిస్తే ఆఫీసు, నోరు తెరిస్తే బిజినెస్ అంటాడు. అసలు టైం ఇస్తాడా? మీరిలా టెన్షన్ పెట్టకండి. అవతల నా మాత్రలు కూడా అయిపోయాయి. మాత్రలు అయిపోతే నష్టం లేదు, కాని జరగాల్సిన సాంప్రదాయం టైంకి జరగకపోతేనే అరిష్టం. అయ్యో, రేపు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం ఉందని వియ్యాల వారిని రమ్మని ఫోన్ చెయ్యి. చెయ్యండి అత్తయ్య. వాణ్ణి ఎలాగోలా పట్టుకుని ముందా వ్రతం జరిపించడం చాలా మంచిది. అలాగే అమ్మా. పద్మ, కార్లో సామాన్లన్నీ సర్దేశావా? సర్దేశాను. సరే. ఇంకా ఎంతసేపే? గిట్లయితే వ్రతానికి అందుతామా? అమ్మా, అంత హడావిడి అక్కర్లేదు. మనం ఉంటుంది వరంగల్లోనే కదా, వాళ్ళుంటుంది వరంగల్లోనే. కారు ఎక్కితే అరగంటలో అక్కడ ఉంటాం. మనం ఉంటాం సరేనండి. సత్యనారాయణ వ్రతానికి ముహూర్తం ఆగద్దు, వర్జ్యం వచ్చేస్తుందండి. కూతుర్ని చూడాలని ఆతృతగా ఉందని చెప్పొచ్చుగా. నాకేనా ఆతృత? ఏ మీకు లేదా? ఇదో కమలా, నీ బిడ్డ గుడ్ల గుబ్బ లెక్క గుడ్లేసుకుని చూస్తాంది. వెనకాలే వచ్చి బండెక్కుతదేమో, వద్దని చెప్పు. అలాంటిదేమీ జరగలేదత్తయ్యా, నందు రాదు. వస్తే మాత్రం ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ చేసిన ఘనకార్యం చాలు, ఎక్కువైపోయింది. నేనేం తప్పు చేయలే. నువ్వేం తప్పు చేయలేదే, అన్నిట్లో ఏలు పెట్టి కొట్లాడతావు. గందుకే నువ్వు రావద్దు అంటున్నావు. అవసరంలే, నాకేం రావాలనిలే. అయినా మీ కంటికి నీళ్లు పాల లెక్కన కనిపిస్తున్నాయి, దెయ్యాలేమో దేవుళ్ళ లెక్క కనిపిస్తుండ్రు.
నందు, బాధపడికే. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన వద్దన్నారంటే ఇక అంతే. నాకేం బాధ లేదులేమ్మా. నాకొకటే బాధ, శ్రీవల్లి జిందగీ ఏమైతుందోనని. అలా అనుకోకు నందు, శ్రీవల్లి జీవితం బావుంటుంది. పెద్దింటి కోడలయ్యింది, తనకొచ్చిన కష్టమేమీ లేదు. అమ్మా, నేను ముంబై పోతా. ఏదేదో అనుకున్నా, కానీ ఏదో అయ్యింది. నేను ఇంకేడుండలేనమ్మా. సరే అమ్మా, మేమొచ్చాక చూద్దాం. వర్జ్యం వచ్చేస్తుంది గాని ఏమండి, అన్ని కార్లో సర్దారు కదా? సర్దేశాం. అమ్మా లేట్ అవుతుంది, త్వరగా పదండి. పద. రా పద్మా. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పు వసంతి. మేము బయలుదేరిపోయాం. బయలుదేరడం కాదు, నేను చెప్పేది వినండి. ఏంటి? బీర్వాలో నా చెవి కమ్మలున్నాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. ఇదేంటి ఈ టైంలో? ఆయన నీ చెవులకి కమ్మలున్నాయి కదా. ఇక్కడ మా వాళ్ళు పూట పూటకి నగలు మారుస్తున్నారు. నేను 2 రోజులకైనా కమ్మలు మార్చకపోతే ఏం బాగుంటుంది? ఇదెక్కడ గోలే? అవి మా పిన్ని వాళ్ళు పెట్టిన కమ్మలు, మీరు మర్చిపోకుండా తీసుకురండి. సరేలే. మర్చిపోవద్దు. అబ్బా తెస్తాలేవే, పెట్టేసి. నానా, మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దీనికి అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి. ఇంటి నుంచి వచ్చిన కొత్త బట్టలే మీరు కట్టుకోవాలి, అదే సాంప్రదాయం. పూజకి నేను ముఖ్యమా, బట్టలు ముఖ్యమా? అత్తింటి వారి బట్టలే ఇక్కడ పెట్టాలి, అదే ఆచారం. ఈ విషయం మీకు తెలుసా? తెలుసు బాబు. మరి తెలిసి కూడా ఎలా నిర్లక్ష్యం చేశారు, ఎలా మర్చిపోయారు? టైం అంటే విలువ లేదా? ఈ సామ్రాట్ అంటే లెక్క లేదా? నేను అదే అన్నాను నాన్న, మా వాడికి ప్రతి సెకను ఎంతో విలువైంది, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చెయ్యడు అని. వింటేనా ఏమైనా అంటే ఇదిగో అమాయకంగా మొహం పెడతారు. వ్రతానికి వస్తున్నారని తెలుసు, ఆ బట్టలేవో పెట్టాలని తెలుసు, అయినా ఎలా మర్చిపోయి వస్తారు? రే సామ్రాట్, ఏదో పొరపాటు జరిగిందంటున్నారు కదా, ఒక్క 5 మినిట్స్ ఆగితే బట్టలు వచ్చేస్తాయి కదరా. కూల్. ఏంట్రా 5 మినిట్స్ ఆగేది? ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్ లో నేను వెళ్ళాలి. ఈ ఖర్చు అయిన 10 మినిట్స్ విలువేంటో వీళ్ళకి తెలుసా? తెలిస్తే ఇలా చేస్తారా? అమ్మా తీసుకొచ్చాను. బావగారు సారీ, తప్పు నాదే. నేను మర్చిపోయి వచ్చాను. మీరు వచ్చేలోపు తెస్తానని చెప్పాను, తెచ్చేశాను. అమ్మా పంతులు గారు. బాబు, 1 నిమిషం ఆగితే కొత్త బట్టలకి పూజ చేసి ఇస్తాను. అబ్బాయి అమ్మాయి మార్చుకుని రండి. ఏంటి? మళ్ళీ బట్టలు మార్చుకోవాలా? అందుకే కదా నాయనా ఇదంతా. అవసరం లేదు, ఆ పూజ ఏదో ఇలాగే చేయించండి. సామ్రాట్, అలా అంటే ఎలారా? ఎలాగూ తెచ్చారు, కాస్త బట్టలు మార్చుకుంటే పూజ మొదలు పెట్టొచ్చు. ఉన్న 24 గంటల్లో 10 గంటలు పడుకోవడానికి, 2 గంటలు తినడానికి, గంట బట్టలు మార్చుకోవడానికి కేటాయిస్తే బిజినెస్ కాదు చేసేది.
లైఫ్ లాంగ్ ఇలా పూజలు చేస్తూ కూర్చోవాలి. సామ్రాట్, నీకు పుణ్యం ఉంటుంది. మా వాళ్ళు చేసింది తప్పే. పెద్దదాన్ని నేను క్షమించమని అడుగుతున్నాను. ఇది నా నిర్ణయం కాదనకయ్యా. గా బట్టలు కట్టుకుని రా అయ్యా. ఏంట్రా సామ్రాట్, అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండే నువ్వు, పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం ఇచ్చే నువ్వు, పెద్దవాళ్ళు అంతగా అడుగుతుంటే కాదంటావా? అయ్యా, మా కొరకు కాకపోయినా నువ్వు పానం కన్నా ఎక్కువ ఇష్టపడే శ్రీవల్లి మొహం చూసైనా గా బట్టలు కట్టుకుని రా అయ్యా. త్వరగా రా. ఏంటిది? శారీ కట్టుకోవడం ఇలాగేనా? అది నాకు చీర కట్టుకుంటూ పర్ఫెక్ట్ గా రాదు. ఒక్క 5 మినిట్స్ టైం ఇస్తే నేను రెడీ అయిపోతాను. కట్టుకోవడం రానప్పుడు మళ్ళీ 5 మినిట్స్ టైం వేస్ట్ చేయడం దేనికి? అయితే మా అమ్మని వదిని పిలుస్తాను. ఈ బుద్ధి రెడీ అవడానికి వచ్చినప్పుడే ఉండాలి. ఇప్పుడు వాళ్ళని పిలవడం, వాళ్ళు రావడం, ముచ్చట్లు చెప్పుకుంటూ రెడీ అవ్వడం ఎంత టైం వేస్ట్ ప్రాసెస్. లేదండి, తొందరగా రెడీ అయిపోతా. ఏంటి మీ ఆడాళ్ళు చిటికలో రెడీ అయిపోతారు, నమ్మాలా? మీరు గడికి పోయి కూర్చోపోండి, నేను ఇట్లా రెడీ అయి వచ్చేస్తా. చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు నీకు కథలు బాగా చెప్పారా? ఏంటి? నాకు చెప్తుంటేను. లే, నేను అందరు అమ్మాయిల్లా గంతసేపేం రెడీ గాను. కనిపిస్తుంది. ఇలా రా. కలివేసి నమస్కారం చేసుకోండి. ఓం శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. అమ్మా, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని గణపతికి నమస్కారం చేసుకోండి. అయ్యా, ఈ కంకణాలు ఒకరి చేతికి ఒకరు కట్టుకోండి. అమ్మాయి చేతికి మీరు కట్టండి, ఆయన అబ్బాయి చేతికి మీరు కట్టండి అమ్మా.
అబ్బాయి చేతికి మీరు కట్టండి అమ్మా. ఓం కంకణధారణ శుభసమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలితా భూసిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రస్యాగ్నిస్వరాత్సం ధారయతాం శుభం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు, అందరూ శ్రద్ధగా వినండి. నూతన వధూవరులిద్దరూ స్వయంగా వ్రతం చేయడంతో పాటు ఉభయులు కూడా కంకణధారణ చేశారు. అయితే ఈ కంకణాలు 5 రోజులు ఒక నియమాన్ని పాటించాలని చెబుతున్నాయి. తొలి 3 రాత్రులు వరుడు ఇంట్లోనూ, మరో 2 రాత్రులు వధువు పుట్టింట్లోనూ ఉభయులు గడపాలన్నది ఆనవాయితీ. మీ కార్యాల వల్లనో మీ పరిస్థితుల వల్లనో అసలైన కార్యక్రమం పెట్టిన ముహూర్తానికి నియమ నిబంధనలు పాటించకపోవడం చేయకండి. అది చాలా అరిష్టం. అమ్మా, పంతులు గారు చెప్పినట్టు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేశాను. సామ్రాట్, ఎక్కడికి రా? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. తమ్ముడు, ఇప్పుడు మీటింగ్ ఏంటి? పంతులు గారు చెప్పారు కదా, వ్రతం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయని. అన్నీ మీరిద్దరూ కలిసే చెయ్యాలి. కార్యక్రమాలేంటి? అన్నీ అయిపోయాయి కదమ్మా. అన్నీ అయిపోయినట్టే నాన్నా. అయిపోవడం అంటే వ్రతం మాత్రమే అయిపోయింది తమ్ముడు. ఇంకా కొన్ని సాంప్రదాయాలు మీరే చేయాలి. అలాంటివి ఏవైనా ఉంటే చేయడానికి మీరంతా ఉన్నారు కదా, చేసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి. సామ్రాట్, వ్రతంలో కంకణాలు కట్టుకున్న వధూవరులు 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకూడదురా. మీరు వెళ్లకూడదనేది మీరు చెప్పిన ఆచారం. నేను వెళ్లే మీటింగ్ నా వ్యాపారానికి ఎంతో అవసరం. అర్థం కాదా మీకు? చేతికొక దారం కట్టి సాంప్రదాయం పేరుతో నన్ను కట్టేయాలని చూస్తున్నారా? ఏంటి భవానీ ఇది? నువ్వేం మాట్లాడవేంటి? నేనేం మాట్లాడను? వాడి పనులేంటో మనకి తెలియదు కదా. గంట టైం ఇస్తానన్నాను, 2 గంటల టైం వేస్ట్ అయిపోయింది. ఎప్పటికైనా నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ సాంప్రదాయాలు మీరు పాటించండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. సామ్రాట్, వ్రతంలో పంతులు చెప్పినప్పుడు ఒప్పుకున్నావు కదరా? నేను ఒప్పుకోలేదు. నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది కాబట్టి సైలెంట్ గా వెళ్లిపోయాను. అది వదినా, నా భర్త కష్టం మీద పైకొచ్చిండ్రు. గైన తెలివితోటి ఎదిగినరు. గైన చేసేది జాబ్ కాదు, ఒక వ్యవస్థని తయారు చేసిండ్రు. ఎన్నో సంస్థల్ని నడుపుతుండ్రు. గైనక టైంకి వాల్యూ ఇయ్యవట్టే, డబ్బుల్ని రెస్పెక్ట్ చేయవట్టే ఈ పొజిషన్లున్నారు. నెంబర్ 1 అయ్యిండ్రు. శ్రీవల్లి, అడ్వైజులు ఎప్పుడు అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. అభిప్రాయాలు ఎప్పుడు మనసులోనే పెట్టుకోవాలి. అయినా నీకేం తెలుసు ఈ డిజైన్స్ గురించి? ఇది ఆడోళ్లే కదా కట్టుకుంటారు, ఎట్లన్నదో నాకు తెలియదా? నీకు తెలిసింది వేరు, తెలుసుకోవాల్సింది వేరు. మీరు కలర్ని, క్వాలిటీని, డిజైన్ని ఇష్టపడతారు. నేను మీ ఇష్టాన్ని క్యాలిక్యులేట్ చేసి డిజైన్ చేస్తాను. ఒక మగాడికి ఆడవాళ్ల గురించి తెలిసినంతగా ఆడవాళ్లకు మగాడి గురించి తెలియదు, తెలుసుకోలేరు. గదేం కాదు, నాకు మీ గురించి మస్తెరిక. అవునా? అవు. నా ఇష్టం గురించి తెలిసిన దానివైతే ఇలా అప్పలమ్మలా రెడీ అయి రావు.
ఈరోజు మన ఫస్ట్ నైట్. ఎవరన్నా ఇలా రెడీ అవుతారా? వెళ్ళి శారీ తీసేసి నైటీ వేసుకునిరా. నేను పంపించిన డ్రెస్ వేసుకురాకుండా ఈ డ్రెస్ వేసుకొచ్చావేంటి? అత్తింటి వాకిట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఆ డ్రెస్ సెన్స్ ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? అన్నీ నాకు కంఫర్ట్ ఉండే. కంఫర్ట్ అనేది 10 మంది ముందు మనం ఉన్నప్పుడు తీసుకోవాల్సిందే. బయట Hey! Hey, idiot! బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? నేను నిద్రపోతున్న వాళ్ళని లేపే పద్ధత ఇది? అయినా నన్ను ఎవరు లేపమన్నారు? మాట్లాడకు. నేను నిద్రపోయేటప్పుడు అలారం మోగినా నాకు చిరాకు. అలాంటిది తడిగా ఉన్న జుట్టుతో లేపుతావా? ఏంటి నేను పిచ్చోళ్ళ అరుస్తున్నాను? ఏం మాట్లాడవేంటి? సారీ, నేను గిట్ అవుతుందని అనుకోలే. సారీ, ఇదొక పదం దొరికింది. సారీ చెప్తే ఇప్పుడు నాకు మళ్ళీ నిద్ర వస్తుందా? గట్ల కాదు, అనుకోకుండా. కారణం చెప్పడం సంజాయిషి ఇవ్వడం కాదు. కాస్త ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకొని మసులుకోవాలి. రాత్రి నువ్వు నిద్రపోయాక నేను డిజైన్ వర్క్ ఫినిష్ చేసి తెల్లవారుజామున పడుకున్నాను. అది నీకు తెలుసా? తెలియదు. ఎలా తెలుస్తుంది? కామన్ సెన్స్ ఉంటే కదా. చేసిందంతా చేసి మళ్ళీ ఏడుపొకటి. ఆపో. ఏడోకని చెప్తున్నాను కదా. నాకు దుఃఖం ఆగుతుంది. ఇంకోసారి ఇలా చేయకు. ఫస్ట్ టైం కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. అన్నీ అన్నారు కదా, ఇంకేం మిగిలింది? ఇంకోసారి నన్ను ఇలా డిస్టర్బ్ చేయకు. అర్థమైందా? అర్థం కాలేదా? అయ్యింది, అర్థమైంది. సరే, ఆ కళ్ళు తుడుచుకో. ఇదిగో భవానీ, ఇకనైనా కళ్ళు తెరిచి కాస్త కొత్త కోడలి విషయంలో జాగ్రత్తగా ఉండు. లేదంటే నీ కొడుకుని కోడి పిల్లను తన్నుకెళ్ళినట్టు తన్నుకెళ్తుంది. ఏ మగాడైనా ఆ తంతు జరిగే వరకే. జరిగితే ఇక అంతే, అమ్మ లేదు బొమ్మ లేదు. తల్లి అల్లం, పెళ్ళం బెల్లం అవటం ఖాయం. పిన్ని గారు, ఏమైంది? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఏముందమ్మా, రాత్రి ఆ తంతు జరిగింది కదా, ఇంత పొద్దెక్కింది. ఇంకా మీ ఆడపడుచు బయటికి రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తుందిలేండి పిన్ని గారు, ఎంతైనా కొత్త జంట. అప్పుడే ఎక్కడ తెల్లారుతుంది? ఉదయం లేవగానే ఒకరు లాగడాలు, ఒకరు విదిలించుకోవడాలు. అవును, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అంటే శోభన ఉన్నారు కదా పిన్ని గారు, ఆ మాట వింటేనే అదేంటో సిగ్గు తన్నుకొచ్చేస్తుంది. మరీ అంత సిగ్గుపడికే చూడలేకపోతున్నా.
ఊరుకోండి పిన్ని గారు. ఓ 4 రోజులు కొత్త జంటని అలా వదిలేయాలి. అది మీకు చెప్పాలా? మీకు ఆ డౌట్ అక్కర్లేదు. క్వాలిటీ విషయంలో 100% గ్యారంటీ ఉంటాను. సారీ, కమ్ అగైన్. అక్క అక్క నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రా. ఏంటి సామ్రాట్, డిస్టర్బెన్స్ ఏంటి? సారీ సార్, 1 minute, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి గోలా? అక్కతో మాట్లాడాలి గంతే. బుద్ధుందా నీకు? గదిలోకి వచ్చే ముందు డోర్ కొట్టి రావాలనే కామన్ సెన్స్ కూడా నేర్పలేదా మీ వాళ్ళు? ఇంపార్టెంట్ కాల్లో మాట్లాడుతున్నాను, ఇలా సడన్ గా వచ్చి అరుస్తున్నావు. చదువుకున్నావు అసలు? అక్క అంటూ గావు కేకలు పెడుతున్నావు. ఏ కాసేపు ఆగలేవా? మీ అక్క ఎక్కడికైనా పారిపోతుందా? అంటే గది మాట్లాడకు. ఎదుటి వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో తెలీదు, ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నారో తెలీదు. చొచ్చుకొని వచ్చేస్తావా? మీ ఇంట్లో ఉన్నట్టుంటే కుదరదు. ఇక్కడ ఒక డిసిప్లైన్ అనేది ఉంటుంది. శ్రీవల్లి, మీ చెల్లికి కాస్త పద్ధతిగా ఉండమని చెప్పు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అక్క అక్క అని రావద్దని చెప్పు. అది చిన్నపిల్ల, ఏదో తెలివకొచ్చింది. మీరు డిస్టర్బ్ అయితే సారీ, ఏమనుకోకుండ్రే. తీసుకెళ్ళు. చెల్లె పోదో. అందరూ అంతే, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవడం బెటర్. ఏంది శ్రీవల్లి ఇంకా ఫోన్ చేస్తలేదు? ఏందిది? నందుతోటి ఫోన్ మాట్లాడదామంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి శ్రీవల్లి, ఏంటి అలా ఉన్నావు? నందుతోటి మాట్లాడదామంటే ఫోన్ కట్ చేస్తుంది వదినా. ఇందాక నందు ఫోన్ చేసింది. ఘనకార్యం చేసింది. నందుతోటి మాట్లాడంగా ఆయన పిలిచిండ్రు. నందుతోటి మాట్లాడలేకపోయినా ఇప్పుడేమో ఫోన్ చేస్తే. ఏంటి మాట్లాడేది? కట్ చేస్తే చేయని, నీకేం పోయింది? ఏందొదినా గట్లంటావు? అవును, నేను ఇలాగే అంటాను. మర్చిపోయావా ఆ మహాతల్లి నీ పెళ్ళ ఆపడానికి ఎంత ప్రయత్నించింది? అలాంటి దాని గురించి నీకెందుకు? గది నా సెల్లవుతున్నా. చెల్లి 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 నువ్వనుకుంటే సరిపోదమ్మా, తను కూడా నిన్న అక్క అనుకోవాలి కదా. చూడు శ్రీవల్లి, నందు లాంటి మనిషికి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గట్ల కాదుదినా. ఎట్లా కాదు? నీకంతలా మాట్లాడాలని బెంగగా ఉంటే మీ అమ్మ నాన్న వాళ్లతో మాట్లాడు, అనవసరమైన వాళ్లతో కాదు. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. ఇంకేడు నేనుండా, నేను పోతా. అరే ఇప్పుడు ఏమైందనమ్మా, ఇంత సడన్ గా వెళ్ళిపోతానంటున్నావు? లేదు పెదనాన్న, నేను వెళ్ళిపోతాను. నందు, మీ పెద్దనాన్న చెప్తున్నారు కదే, 2 రోజులుండి వెళ్ళు. గేడు నేను ఒక్క రోజు కూడా ఉండా, నేను పోతా. నేను ఇయ్యాలే పోతా. నన్నెవరు ఆపనీకి ట్రై చేయకండి. ఏంటి శ్రీవల్లి, మాట్లాడు. ఫోన్ తీస్తలేరు వదినా. నందు, నీ మొండిపాటు నీదేనా? పెద్దవాళ్ళు చెప్తుంటే వినిపించుకోవా? ఎవ్వరు చెప్పినా నేను పోతా. అమ్మా. హలో, ఎవరు? అమ్మా నేను. శ్రీవల్లి, ఇప్పుడే చేస్తాను, 1 నిమిషం. నందు, ఇలా ఇవ్వమ్మా. నందు, నందు ఆగవే. హలో శ్రీవల్లి, అన్నయ్య ఒకసారి మీ వదినకి ఇవ్వమ్మా. గట్లనే అన్నయ్య.
ఏంటండి? నందు వెళ్ళిపోతానంటుంది. శ్రీవల్లి మాట్లాడలేదని అలిగినట్టుంది. నువ్వు చెప్పు, ఒకసారి నందుతో మాట్లాడమని. నేను అస్సలు చెప్పను. అదేంటి? శ్రీవల్లి వినేలా లేదు. శ్రీవల్లి, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏంలే. ఏమైంది శ్రీవల్లి? ఏంటో చెప్పు. నందుకేమైంది? ఇందాక నాకు ఫోన్ చేసింది. గైన పిలిచిండ్రని సరిగ్గా మాట్లాడలే. గందుకే మస్తు హర్ట్ అయినట్టుంది. నా మీద కోపంతో బొంబాయి వెళ్ళిపోతుంది. మరి ఫోన్ చేసి శ్రీవల్లి. లే, మస్తు సార్లు ట్రై చేసిన కట్ చేస్తుంది. గది ఇంకా గిడ 4 రోజులు ఉండాలా? నేను మా ఇంటికి వెళ్ళినాక మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇయ్యాలే వెళ్ళిపోతుంది. దీనికి అంత బాధపడాలా శ్రీవల్లి? మీకు తెలియదు గౌతమ్ గారు, నాకు నందు అన్నా నందుకి నేనన్నా పానం. గది నా మీద కోపంతో వెళ్ళిపోతుంది. ఇయ్యాల వెళ్ళిపోతే మళ్ళీ నాకు అది కాల్వదు. అబ్బా శ్రీవల్లి, నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వకు. ఉండు, నేను కాల్ చేస్తాను. హలో నందు, నేను గౌతమ్ని. ఏంది? ఎక్కడున్నావు? ఏడుంటే నీకెందుకు? నేను ఎట్లన్నా నందుని కలవాలి గౌతమ్ గారు, లేకపోతే అది మస్తు బాధపడుతుంది. ఓకే ఓకే, నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు ఫస్ట్ కంగారు పడకు, పద. థ్యాంక్స్ గౌతమ్ గారు. అబ్బా పద. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. గౌతమ్ గారు, అత్తమ్మకి చెప్పొస్తా. అత్తమ్మా. ఏంటా కంగారు? ఏమైంది? ఏం కాలే అత్తమ్మా, నేను జర బయటికి పోయేస్తా, మీకు చెప్పిపోదామని. ఏంటి బయటికా? ఎందుకమ్మా? మా చెల్లె నందు బొంబాయి పోతుంది. ఇప్పుడు పోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. జర దాన్ని చూసి మాట్లాడిచ్చొస్తామ్మా. అంటే పుట్టింటికి వెళ్ళొస్తావా? లే, రైల్వే స్టేషన్ కి పోయిందంట. గడికి పోయి మాట్లాడి సాగదోలొస్తాం. ఒక్కదానివే వెళ్తావా? గౌతమ్ గారు ఎంబడొస్తున్నారత్తమ్మా. జల్దీనొస్తా. సరే, కానీ సామ్రాట్కి ఓ మాట చెప్పి వెళ్తే. చెప్తమ్మా, కానీ గైనింటికి వచ్చే లోపల వస్తా. సరే, వెళ్ళరా. గట్నే. శ్రీవల్లి, తొందరగా వచ్చే. వాడి గురించి తెలుసు కదా, టైం అంటే టైమే. టైం అంటే మీ కొడుకు, మీ కొడుకు అంటే టైం. నాకెరకనే. అన్నట్టు అత్తమ్మా, మర్చిపోయినా, ఎవరో మేనేజర్ వస్తాడంట ఫైల్ కోసం. గా ఫైల్ కలకి ఏమని గైని నాకు ఇచ్చిపోయిండ్రు. రూమ్ లో పెట్టినా, గా ఫైల్ కోసం ఎవరైనా వస్తే ఇచ్చేయండి. సరే, ఇస్తాను, వెళ్ళు. శ్రీవల్లి, లేట్ అవుతుంది, పద. వస్తున్నా. అత్తమ్మా, గా ఫైల్ ఇచ్చుడు యాది మరువుకుండ్రి. అలాగే, వాడికో మాట చెప్పి వెళ్ళు. పెద్దమ్మా, వెళ్తూ వెళ్తూ వాడికి ఫోన్ చేసి చెప్తానులే. శ్రీవల్లి, నువ్వు పద. పోదాం. ఆ ఫైల్లో ఉన్న డిజైన్ వేరు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు చెప్పినట్టే మీ ఇంటికి వెళ్లి ఆ ఫైల్ కలెక్ట్ చేసుకున్నాను, కానీ ఆ ఫైల్లో ఉన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించింది కాదు. మీరు న్యాచురల్ కలర్స్ మాన్యువల్ వర్క్ లో చేసిన డిజైన్ కదా, మా బాస్ కు చూపించి డీల్ ఓకే చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ఫైల్ చూసి మా బాస్ డిసప్పాయింట్ అయ్యారు. సారీ సార్. అలా ఎలా జరుగుతుంది? తెలియదు సార్. ఇంకో గంటలో డిజైన్ అప్లోడ్ చేయాలి, లేదంటే నా ఉద్యోగం పోయేలా ఉంది. ఎక్కడో మిస్టేక్ జరిగింది. ఇంకో గంట టైం ఉంది అంటున్నారు కదా. నేనే మీకు ఒరిజినల్ డిజైన్ ఫైల్ తీసుకొచ్చి మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? మీ ఇష్టం సార్. 1 అవర్లో మీరు రాకపోతే నేనేం చేయలేను.
ఫాస్ట్ గా పోనీ అన్నా. ఆగు ఎక్కడికి వెళ్ళావు? గది ఎక్కడికి వెళ్ళావు? బయటికి పోయినా. నేను నీకు అప్పచెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? ఇంటికొచ్చిన మేనేజర్కి నేనిచ్చిన ఫైల్ అప్పచెప్పమన్నాను, కానీ నువ్వు నా మాటని గాలి కొదిలేసి ఆ ఫైల్ విలువ మర్చిపోయి ఊరెగడానికి వెళ్ళావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా నీ చేత్తో అప్పచెప్పాల్సిన ఫైల్ని ఎలా నెగ్లెక్ట్ చేశావు? చేరాల్సిన చోటికి చేరాల్సిన ఫైల్ చేరకుండా మరో ఫైల్ వెళ్ళింది. దాని ఫలితం జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.